ఇప్పుడు మేమైతే ఒక అందమైన అద్భుతమైన లొకేషన్ లాగినాం. ముందేమో మొత్తం సోయా చేను, ఇంకా అటు వెనకాలనేమో మొత్తం అందమైన అడవికి సోయా చేనుకి మధ్య లాగినాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఏకవీరిక మాత అమ్మవారిని శ్రీదేవి కూడి భుజం పడ్డ ప్రదేశం అని అంటారు. ఆ అమ్మవారు అయితే రౌద్ర రూపిణి. ఇటువైపు అవుతున్న ఈ చేనులను చూస్తా అంటే ఎంత పచ్చగా మంచిగా ఉన్నాయో. భూమికి అయితే మొత్తం ఆకుపచ్చ రంగేసినట్టే కనిపిస్తాయి. చూడండి మీరు కూడా, కంటి చూపు ఎక్కడి వరకు అయితే పోతుందో అక్కడి వరకు మొత్తం ఈ సోయా తోటలే ఉన్నాయి. హరహర మహాదేవ్, నమస్తే. నేను జయచంద్ర. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే నాందేడ్ డిస్టిక్కి కొద్ది దూరంలోనే ఉన్నా. ఈరోజు మహారాష్ట్రలో అయితే మాది 5వ రోజు. నిన్ననైతే శక్తిపీఠాలల్లా సప్తశృంగి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఈరోజు ఇంకొక శక్తిపీఠానికి వెళ్తాను. ఎక్కడికి అని అంటే ఏకవీర శక్తిపీఠానికి వెళ్తాను. వెళ్ళే దారిని అయితే ఈ పంట చేనులు మంచిగా ఉన్నాయి, అందుకే ఆగైతే ఇక్కడ వీడియో తీస్తాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సోయా, మధ్య మధ్యలో కంది ఉన్నది. నిజంగా మహారాష్ట్రని అయితే మొత్తం వర్షాలతోనే తడిసి ముద్దవుతుంది అనుకోండి. మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతి, పంట చేనులు, మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది కదా సుధా? మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఇక్కడనైతే వాతావరణం ఎంత మంచిగా ఉందంటే, ఇప్పుడు మీతో నేను ఈ వీడియో మాట్లాడుతానా కానీ ఒక పక్క వర్షం కూడా పడుతుంది. అయినా పర్లేదని తాగినాం. మంచిగా ఉంది అసలు. ఇటు సైడ్ వెళ్తాను అయితే ఇలాంటి అందమైన దృశ్యాలను దాటుకొని ముందుకు పోవడం అయితే కష్టం. నాలాంటి వాళ్ళకైతే మరీ కష్టం. ఈరోజు ఈ తోటకైతే మా మౌలి గారు ఈ కొద్దిసేపటికి ఓనర్. నిజంగా మా ఈ మహారాష్ట్ర జర్నీలు అయితే ఎన్ని తోటలకు మాలిక అవుతాడో మౌలి గారు. సోయా ఉన్నా కంది, ఒకరోజు అరటి తోటకి, ఒకరోజు ఏమో గ్రేప్స్ తోటకి, ఇప్పుడేమో సోయా తోటకి. నల్ల రేగడి భూములు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మట్టి అయితే గుల్లలుగా ఎంత మంచిగా ఉంది అసలు. ఇట్లాంటి మట్టిలో ఎలాంటి పంటలైనా కూడా మంచిగా పండుతాయి. సోయా నేనైతే ఫస్ట్ టైం చూడడం. నేను నా ఈ వీడియోలు అన్నిట్లనైతే మీకు అదే చెప్తాను, ఫస్ట్ టైం చూడడం అని చెప్తాను కదా. నిజమే, ఇటు సైడ్ అయితే నేను చూడని అన్నీ చూస్తాను. మంచిగా అనిపిస్తుంది అసలు. ఇక్కడ ముందుకైతే కదిల బుద్ధి అయితే లేదు కూడా. ఇంకా ఈ ప్లేస్కి అయితే బై బై చెప్పి వెళ్ళిపోతాను. వర్షం పడుతుంది. ఇక్కడి నుంచి అయితే మేము ఏకవీర క్షేత్రానికి చేరుకోవడానికి గంట పట్టుద్దా మౌలి గారు? గంట పట్టుద్ది. రోడ్లు మాత్రం ఇటువైపు అయితే టాప్ సూపర్గా ఉన్నాయి. ఇక్కడనైతే ఈ జర్నీలో అయితే ఈరోజు అయితే ప్రకృతి అయితే రకరకాలుగా మారుతుంది. ఎండ, నీడ, మేఘాలు. ఇప్పటిదాకా వర్షం పడ్డది, ఇప్పుడే మళ్ళీ ఆగిపోయింది. బయలుదేరదాం. కారు దగ్గరకే టచ్ చేసినట్లు రోడ్డు పక్కనే ఉన్నాయి ఇవన్నీ. అయితే వెళ్దాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నది అనేటివి అన్నీ చూస్తా. నేను మీకు కూడా చూపిస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇటువైపు అవుతున్న ఈ చేనులను చూస్తా అంటే ఎంత పచ్చగా మంచిగా ఉన్నాయో. భూమికి అయితే మొత్తం ఆకుపచ్చ రంగేసినట్టే కనిపిస్తాయి. చూడండి మీరు కూడా, కంటి చూపు ఎక్కడి వరకు అయితే పోతుందో అక్కడి వరకు మొత్తం ఈ సోయా తోటలే ఉన్నాయి పచ్చగా. ఇక పైన నల్లటి మేఘాలు. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం ఇదైతే. ఇప్పుడు మేమైతే ఒక అందమైన అద్భుతమైన లొకేషన్ లాగినాం. ముందేమో మొత్తం సోయా చేను, ఇంకా అటు వెనకాలనేమో మొత్తం అందమైన అడవికి సోయా చేనుకి మధ్య ఆగినాం. ఎందుకోసం ఆగినాం అని అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే కరెక్ట్ లంచ్ టైం అయింది, అందుకే ఈరోజు ఇక్కడైతే వంట చేసుకుంటున్నాం. మా మౌలి గారు అయితే గంట తిప్పుతాండు. మా గంజుని అయితే ఇగ్నోర్ చేయండి, మంట ఎక్కువ అయిపోయి గంజు పాడిపోయింది. మౌలి గారికి ఇష్టమైన టమాటో కూర. ఇంకా మా సుధా అక్కడ బుడకాకరకాయలు కోస్తుంది. నిన్న మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళిరాగా అక్కడ బుడకాకరకాయలు అయితే అమ్ముతాను, కొనుక్కొని వచ్చినాం. అడవి కాకరకాయలు ఈ సీజన్లో ఫస్ట్ బుడకాకరకాయలు. ఈ ట్రిప్లో అయితే మంచిగా దేవుడి దర్శనాలు మంచిగా చేసుకుంటాను, ఇంకా మంచిగా వండుకొని తింటాను. ఇంకా ఇప్పుడు నా వెనకాల ఉన్నది కదా, ఇది మంచే ఇట్లా ఏంటంటే మంచం కూడా వేసిండు. మంచి పైన మంచం ఎక్కిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఈ ప్రకృతి మధ్యలో అయితే కుక్కర్లను అయితే బియ్యం పెట్టినాం. అది విజిల్స్ రావడానికి ఎట్లాగో టైం పట్టుద్ది. ఆ లోపు అయితే కొద్ది దూరం ఇక్కడ ఈ అడవి దగ్గర నడుచుకుంటా వెళ్దామని వస్తానా. ఇంకా ఈరోజు మేము వంట చేసుకునే ఆ మంచకు మాలిక్ ఇక్కడ ఉన్నాడు.
बाबूजी हाय करो, हाय हाय करो, हाय बोलो, హాయ్. చూసిల్లు కదా వీళ్ళే ఆ మంచి ఓనర్లు. కానీ మరాఠీ, ఈ బాబుకేమో మరాఠీ, నాకేమో రాదు. खाना खाया? आपको हिंदी हिंदी आता है? हो. आपका नाम क्या है? तावरा. आपका नाम? गोमाजी. गोमाजी. गोमाजी अन्नव भोरटडी. गोमाजी अन्नव भोरटडी. కానీ వీళ్ళని చూసిన తర్వాత అయితే మంచిగా అనిపిస్తుంది ఈ ఏజ్ లా. అబ్ దోస్త్ వీళ్ళిద్దరు దోస్తులట. మేబీ దోస్త్ ఆప్కో అభి అభి నై. మంచిగా అనిపిస్తుంది వీళ్ళతో ఇట్లా కూర్చొని మాట్లాడితే. నిజంగా ఈ వయసులో ఇట్లా ఉండడం అయితే నిజంగా గ్రేటే. ఇంకా వీళ్ళు ఈ పచ్చడి ప్రకృతి మధ్యలో ఉన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా మంచిగా ఉన్నారు. ఆ కనకాయ కాయ మంచిగా పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నీడకైతే కూర్చొని అయితే వీళ్ళతో మాట్లాడుతున్నా. మాకిద్దరికి ట్రాన్స్లేట్ మధ్యలో ఈ పెద్ద ఆయన వేస్తాండి బాపూజీ. కొంచెం హిందీ వచ్చాట, హిందీలో చెప్తాడు అన్నట్టు. ఈ తాతకైతే మొత్తానికే హిందీ రాదు. ఇద్దరు బారిష్ కమ్ హే, ఇక్కడ తక్కువ ఉంది కొంచెం వర్షం. ఓకే, అటు త్రయంబకేశ్వరంలా ఉన్న అటు భీమశంకర్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ భయంకరమైన వర్షం. కానీ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. చల్లటి గాలి వస్తుంది అడవిల నుంచి వెళ్ళి. మంచిగా అనిపిస్తుంది వీళ్ళతోని అట్లా అచ్చిరాని భాషలో మాట్లాడుకుంటూ అయితే టైంపాస్ చేస్తానా. వాళ్ళు కూడా నన్ను అట్లనే చూస్తాను, ఏదో మాట్లాడుతానని అనుకుంటాను నేను మీతో మాట్లాడుతాంటేనైతే. అతి చిన్న మా మౌలి గారు బయటికి వెళ్ళి అయితే బజ్జీలు కొనుక్కొని వచ్చిండ్రు నాతో పాటు. ఇగో వీళ్ళు కూడా తింటారు. కావునా మంచిగా అనిపిస్తాను. అడవి మధ్యలో ఈ పెద్దలతో కలిసి బజ్జీలు తింటాను. పొద్దున అసలు టిఫిన్ కూడా ఏం తినలేదు. వచ్చేటప్పుడు లైట్గా చాయ్ తాగి బిస్కెట్లు ఏమో తినచ్చినామంటే ఇంకా మళ్ళీ ఇప్పుడే తింటాను. ఎక్కడికో దూరం వెళ్ళి కొనుక్కొచ్చిండ్రు. డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ పకోడీ మాత్రం మనలాగానే తెలియవు. చూడండి వాళ్ళిద్దరు దోస్తులు ఎంత మంచిగా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేనైతే ఈ అందమైన సోయా తోటలో ఉన్న మంచి పైకి అయితే ఎక్కేసిన కంప్లీట్గా. పై వరకు అయితే వచ్చిన మంచిగా అనిపిస్తుంది. ఈ పైన అయితే ఇట్లా నులక మంచం ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తేనైతే వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పక్కనే దట్టమైన అడవి, ఎదురుగా చేను, ఇటు పక్కన రోడ్డు. ప్రస్తుతానికైతే ఈ ప్రదేశానికి అంతటిని నేనే చూస్తానా, నేనే రానిని ఈ మంచకు ఈ చేనుకి. మంచిగా అనిపిస్తుంది. మౌలి గారు అయితే వీడియో తీస్తాడు. ఇదే మొదటిసారి నేనైతే మంచిగా ఎక్కడం. నా ఈ మహారాష్ట్ర వ్లాగ్స్ అన్నిట్లలో మీరే తినచ్చు. ఇదే మొదటిసారి అని. ఇది కూడా మొదటిసారి దిగేస్తా. ఆల్రెడీ వంటలు అయిపోయినాయి. తిందామని అంటాను మా వాళ్ళు. ఆలస్యం చేయకుండానైతే దిగేస్తా. దిగడం కూడా వస్తలేదు నాకైతే. ఎక్కేటప్పుడు అయితే ఈజీగా ఎక్కినా కానీ దిగేటప్పుడు అయితే కొంచెం చూసుకొని దిగాలి. అలవాట్లు ఏం పనులు కదా. మా వాళ్ళు అయితే తినడం స్టార్ట్ చేసిండు. మౌలి గారి నుంచి రివ్యూ తీసుకుందాం. మౌలి గారు ఎలా ఉంది అలా అవుట్డోర్ కుకింగ్? మంచిగా ఉందా? సతీష్ బొడకాకరకాయలు సతీష్ చెట్ల మీద కాయలు కొన్నాడు. సుధా మంచిగా ఉందా? ఫస్ట్ రోజు బొడకాకరకాయ కూర తిండు, బాగుంది. ఫస్ట్ రోజు మంచిగా కింద ప్రకృతిలో అడ్డుకొని తింటాను. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా కొంచెం అయితే బయట పెడతాం. ఇక్కడ అగ్గిపోయి ఉంది కాబట్టి ఈ పొయ్యికి పెట్టింది మా సుధా చూడండి. నా ప్లేట్లు అన్నం నా కోసం అయితే వెయిటింగ్ చేస్తుంది. తినేస్తా. ఈ సీజన్లో ఫస్ట్ బొడకాకరకాయ కూర మంచిగా ఉన్నది. అసలు కొంచెం కూడా చేదు లేదు. మరి ఎందుకో కానీ. ఎందుకంటారు మౌలి గారు? ఎందుకంటారు కొంచెం కూడా చేదు లేదు? ఈ బయట అనుకొని తిన్నందుగా లేకపోతే అడవి కాకరకాయలు అయినందుకో కానీ కొంచెం కూడా చేదు లేదు. సూపర్. ఈ జర్నీలో అయితే మేమైతే మొత్తం మధ్యాహ్నం లంచ్ ఒకటి మాత్రం బయటనే వండుకొని తిన్నాం. ఒక్కరోజు మాత్రం సాయి దగ్గర తిన్నాం. మిగతా అంతా బయటనే. ఇక్కడ పెద్ద అయిన వాళ్ళైతే ఇక్కడ కూర్చొని తింటాను. మాకైతే అట్లా కింద కూర్చోవడానికి అయితే రాలేదు. మేము తినేటప్పుడు తినండి అని అంటే మీరు తిన్న తర్వాత తింటాం, ఇప్పుడు తినమని అన్నారు. మేము తినడం అయిపోయిన తర్వాత తింటాను. చూడండి వీళ్ళు కూడా ప్రాణ స్నేహితులు అంటే ఇట్లుంటారు కావచ్చు. మంచిగా అనిపిస్తాను చూడండి. ఈ వయసులో కూడా ఆ పెద్ద ఆయన అయితే ఇట్లా కింద కూర్చొని తింటాడు. కానీ దాంట్లో ఎక్కువైందని తీసి ఇరగేస్తాడు. ఈ తోటకి వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోతాను. మంచిగా అనిపించింది. బాయ్ 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 బాయ్.
चुकून कुणाची असाल नाही चुकून आल्यावर येथून जासाल नाही ఆ, हो నేనైతే అనుకుంటాను నా పెద్ద ఏం చెప్తానంటే రాంగ కూడా రాలే అని అంటాడు కావచ్చు అనుకుంటున్నా. టీకే बरोबर जा. బాయ్. మంచిగా అనిపించింది. ఇక లేట్ అవుతుంది, మళ్ళీ బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఇక మా ఈ ప్రయాణంలో అయితే ఇప్పుడే దట్టమైన అందమైన అడవి ఘాట్ రోడ్లకి అయితే ఎంటర్ అయినాం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, మొత్తం పచ్చని అడవి పైన మా చుట్టే తిరుగుతాను నేను. అల్లడి మేఘాలు అయితే ఎంత మంచిగా ఉందో, మూలలు మలుపులతో రోడ్ అయితే వావ్ ఎక్సలెంట్ ఉంది. అసలు ఎదురు అచ్చేడిగా లేవు అన్నట్టున్నది. వాతావరణం చూడండి ఎంత మారిందో. మేము తినేంత సేపు అయితే అక్కడ ఎండ, బయలుదేరి కొద్దిగా ఒక 10 నిమిషాల దూరం ముందుకు వచ్చినాం అంతే, ఫుల్ వర్షం. ఈ కొండల పొంట అయితే వాతావరణం రకరకాల రంగులు మారుతుంది. ఎండ, నీడ, వాన, పొగమంచు. ఇప్పుడైతే మొత్తం ఫుల్గా వర్షం పడుతుంది. ఫైనల్గా అష్టాదశ శక్తి పీఠాలలో 8వదైన ఏకవీర శక్తి పీఠానికి అయితే వచ్చేసినాం. చూడండి నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే అమ్మవారి దేవాలయానికి అయితే ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్దాం పదండి. మేమైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా అమ్మవారిని అయితే, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఏకవీర మాదనైతే అమ్మవారి కుడి భుజం పడ్డ ప్రదేశం అని అంటారు. ఇంకా అమ్మవారు అయితే రౌద్ర రూపిణి చూడొచ్చు మీరు కూడా. ఈరోజు అయితే నేను మీరు అందరం అయితే చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళమే, అదృష్టమే. అష్టాదశ శక్తి పీఠాలలో 8వదైన ఏకవీరిక మాత దర్శనం అయితే జరిగింది. జై మాతాకి జై. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. పక్క పొంటి ఉన్న పుష్పవతి నది దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ప్రవహించే నదిని పుష్పవతి నది అని అంటారు. ఆ నది దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్ళు చల్లుకొని వెళ్ళాడని అయితే ఇక్కడ అయ్యగారు చెప్పిండు. మా మౌలి గారు ఉన్న మా సుధవాళ్ళు అయితే ఫోటో సెక్షన్ మొదలుపెట్టిండు. మా మౌలి గారు అయితే చూడండి నీళ్ళతోనైతే ఎంత మంచిగా ఆడుకుంటాడో. పుష్పవతి నది నీళ్ళు అయితే మంచిగా ప్రవహిస్తాయి ముందుకు, చాలా స్వచ్ఛంగా కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత అయితే ఒక్కొక్క నది కలిసి ఇట్లాంటి 5 నదులు కలిసి పంచనది అని అంటారట అయ్యగారు చెప్పిండు. అంటే సరిగా అర్థం కాలేదు నాకు కూడా, ఎందుకంటే వాళ్ళు మరాఠీలో మాట్లాడిండ్రు. ఇట్లా నది పక్కనే ఒక మండపం ఉంటుంది. మండపంలో చూడొచ్చు మీరైతే ఇట్లా శివయ్య అయితే కొలువై ఉన్నాడు. ఇంకా పక్కనే పుష్పవతి నది. ఇక్కడనైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వచ్చింది చూడండి గుళ్ళకి అమ్మవారి దర్శనానికి. మహారాష్ట్రీయన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ కొత్త జంటనైతే చూపిస్తున్నా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. అచ్చా లగ్ రహా ఆప్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మా అందరికైతే అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి నమస్కరించుకొని తిరిగి మళ్ళీ ఇంక బయటకైతే వెళ్తాను. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే వాతావరణం మొత్తం మారిపోయింది. చుట్టూ నల్లటి మేఘాలు అయితే గమ్మేసినాయి ఈ ప్రాంతాన్ని. మంచిగా అనిపించింది. మీలో ఎవరైనా ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకోకపోతే వీలైతే మాత్రం తప్పకుండా దర్శించుకోండి. చాలా చక్కని రూపం. ఇంకా అమ్మవారు సతీదేవి కుడి చేయబడ్డ ప్రదేశం ఏకవీరిక దేవుని అయితే తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారి దేవాలయం అయితే పచ్చడి ప్రకృతి ఒడిలో ఉంటుంది. మొత్తం పల్లెటూరు మధ్యలో ఉంటుంది అనుకోండి. రావాలంటే కొద్ది దూరం అయితే ఊర్ల నుంచి రావాలి. చుట్టూ కొండలు, పంట చేన్లు, ఆ చేన్ల మధ్యలో అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్ లొకేషన్లు ఉన్నది అమ్మవారి దేవాలయం అయితే. ఎట్లా అనిపించింది ఈరోజు మీకు ఏకవీరిక దేవి దర్శనం? చాలా సంతోషం అనిపించింది అక్క, ఎందుకంటే అమ్మవారి శక్తిపీఠం దర్శించుకున్నాం. శుక్రవారం మంచిగా అనిపించింది. అవును, చాలా సంతోషంగా అనిపించింది మాకందరికి. దర్శనం చేసుకొని అయితే ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతాను. బయలుదేరే ముందైతే ఒకసారి భగవంతుడి నామస్మరణతోని హర హర మహాదేవ శంభో శంకర, ఇంకా అమ్మవారి నామస్మరణ కూడా జై బోలో ఏకవీర మాతాకి జై, జై మాతాజీకి జై. ఇంతటితోనైతే మేము అనుకున్న మహారాష్ట్ర జ్యోతిర్లింగాల దర్శనం, శక్తిపీఠాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. భగవంతుడి దయ వలన అయితే అన్ని జాగాలలో అందరి దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి.
ఇంకా ఇప్పుడైతే తిరిగి మా ప్రయాణం అయితే ఇంటికే మొదలు పెట్టినాం. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళడానికి మినిమం 270 కిలోమీటర్స్ మౌలి గారు, 275 కిలోమీటర్స్, మినిమం 5 to 6 అవర్స్ అయితే జర్నీ పట్టుద్దని చెప్తాంది గూగుల్. మొత్తానికైతే మంచిగా అనిపించింది. మహారాష్ట్ర దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. చూసింది కదా మీరైతే నా అన్ని వీడియోలలోనైతే. మంచిగా మౌలి గారు మంచిగా అనిపించిందా మహారాష్ట్ర దర్శనం? సుధా మీకు? అందరం అయితే ఆ భగవంతుడి దయ వల్ల మంచిగా భగవంతుడి దర్శనాలు అయితే చేసుకున్నాం. ఇంకా ఇది ఇవాల్టి మా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు అయితే హర హర మహాదేవ శంభో శంకర.